ఎందుకు ఈ డిపార్ట్మెంట్కి రావాలనిపించింది? అంటే ఏ ఇష్యూ మిమ్మల్ని కదిలించింది? ఎవ్రీ ఉమెన్ టు బి సూపర్ ఉమెన్. సో చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు కొంచెం సొసైటీ చేంజ్ అయింది. ఆ ఫిమేల్స్ మేల్స్ డిఫరెన్సియేషన్ ఇప్పుడు లేదు, కానీ ఒక 20 years క్రితం ఆ డిఫరెన్సియేషన్ ఉండే. అయినా కూడా 100కి డయల్ చేస్తే ఒక్కసారి ఆలస్యం అయ్యే సందర్భాలు ఉంటాయి. సో అలాంటి టైంలో ఏం చేయాలి? అంటే ఆ అమ్మాయికి ఎక్స్పీరియన్స్ అయింది, కానీ నా ఫ్రెండ్కి ఇలా అయ్యింది అని చెప్పింది. ఆ ఫ్రెండ్కి ఏంది మేడం, ఒక దగ్గరికి వెళ్తుంటే వెనక ఒక అతను ఫాలో అవుతున్నాడు, చాలాసేపు ఫాలో అవుతున్నాడు, ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు, కొంచెం నిర్మానుష్యంగా ఉండే, భయపడిపోయింది. ఎలా చేయాలి మేడం అలాంటి సిచ్యువేషన్లో అని అడిగింది. నిజంగా అతను ఫాలో అవుతున్నాడు, చుట్టుపక్కల ఎవ్వరు లేరు. సో ఫోన్ చేసి ఇక్కడే ఉన్నా కొంచెం ఒక అతను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు అట్లీస్ట్ మీరు కొంచెం లౌడ్గా మాట్లాడితే ఈ అమ్మాయి ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మధ్యకాలంలో మనం ఎక్కువ క్యాబ్స్ లేకపోతే ఆటోస్ ఊబర్స్ ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తాము. వాళ్ళు కూడా ఎవరైతే ఒంటరిగా ప్రయాణం చేస్తారో వాళ్ళ మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సేఫ్ యాప్ ఒకటి వచ్చింది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనం స్టార్ట్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే. మీరు ఎప్పుడైనా ఎక్కువగా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? లేకుంటే ఏదైనా ఇన్సిడెంట్ మీద కావచ్చు? ఒక హస్బెండే వైఫ్ని చంపేశాడు. చిన్నపిల్లలు 6 నెలల బాబు, ఒక బాబు, ఇంకొక బాబు ఏమో 2 years బాబు అనమాట. ఆ ఇద్దరు పిల్లల ముందే గొంతు పీసుకి చంపేశాడు. హాస్పిటల్ బయట ఒక 500 members గ్యాదర్ అయిపోయారు ఊరు వాళ్ళు. వాడు ఏడుస్తూనే ఉన్నాడు, మదర్ చనిపోయింది, ఆ అమ్మమ్మ నా తాత ఎవరు అలవాట్లేదు. సో వాడు ఎవరి దగ్గరికి పోవట్లేదు, లిటరల్గా ఏడుస్తూనే ఉన్నాడు వాడు కంటిన్యూస్గా. సో నేను ఆ బాబు ఏడుస్తుంటే అప్పటికి నా కొడుకు 10 months అనమాట, నా చిన్నోడు. వాడిని అలానే ఎత్తుకొని భుజం మీద వేసుకొని ఇలా ఓదార్స్తూ మాట్లాడటం స్టార్ట్ చేశాను అనమాట. వాడు పాపం నేను వాళ్ళతో మాట్లాడుతున్నా కానీ వాడిని జో కొడుతున్నాడు, వాడు నిద్రపోయాడు, పాపం పడుకుంటే ఏడ్చి ఉన్నాడు. సో ఐ వాజ్ ఇన్ సో టెన్స్డ్ సిచ్యువేషన్. అక్కడ అది రప్చర్ అయిపోతుందేమో ఆ టెన్షన్లో నాకు తట్టలేదు. సో బయటకు వచ్చేసాను. వచ్చినాక అప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాత ఉంటారు కదా, వచ్చి ఇద్దరు కాళ్ళ మీద పడ్డారు. పెద్ద బాబుని కూడా తీసుకొచ్చి అమ్మమ్మ తాత ఇద్దరు కాళ్ళ మీద పడి, ఇద్దరిని ఉంచేసుకో అమ్మాయి ఉంచేసుకో.